గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉన్నంత కాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చెయ్యలేవో. అందుకే జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం వేరు, జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం పౌరాణిక జ్ఞానంతో, అందుకే వేదానికి ఉపాంగం. వేదానికి ఉపాంగంగా జ్యోతిషం తెలుసుకోవడం వేరు. దాని వలన ఏమవుతుందంటే రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనీశ్వర గ్రహం కూడా చెనకదు. కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకంలో. పైకి కనపడదు. జాతకం చూశారనుకోండి, గురుగ్రహం బలం లేదండి మీకు అంటాడు. నేను యథార్థంగా చూసా, పైకి చెప్పడం ఇష్టం లేదు నాకు ఎవరి విషయంలోనూ. ఒక సమయంలో ఒక వ్యక్తి ఇంటికి వచ్చి, ఏమయ్యా యథార్థానికి నీ భార్య చనిపోయి 3 నెలలు అవ్వాలి, ఇప్పటికి నువ్వు భార్యాహీనుడు అయిపోవాలి, నీ జాతకంలో గ్రహాలంత భయంకరంగా ఉన్నాయి, అయినా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు, ఇంత నవ్వుతూ ఉన్నావు, కనీసం నీ భార్య మృత్యువు వరకైనా వెళ్ళొచ్చిందా, నిజం చెప్పని అడిగాడు. వెళ్ళొచ్చింది, నిజమే, యథార్థమే. ఆమె వెళ్ళిపోతోందని కూడా తెలియదు ఈయనకి. మృత్యువు దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసింది ఆవిడ. అదృష్టం. ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఆవిడికి తెలియదు, ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఈయనకి తెలియదు. రక్షింపబడ్డాడు. ఎవరో నేను చెప్పను, ఎందుకో చెప్పేస్తాను మీకు. ఆవిడికి షుగర్ వచ్చిందన్న విషయం ఆయనకి తెలియదు, ఆవిడికి తెలియదు, వాళ్ళిద్దరికీ షుగర్ గురించి తెలియదు. తెలియకపోవడం వల్ల నీరసంగా ఉంటోందని ఆయన ఇంకా గ్లూకోజు పళ్ళు పట్టుకొచ్చేవాడు ప్రేమతో. ఆవిడ ఇంకా గ్లూకోజ్ కలుపు తాగేస్తుండేది, పళ్ళు ఇంకా తినేసి పళ్ళరసాలు తాగేసింది. 2, 3, 4, 5 దగ్గరికి వెళ్ళిపోయింది షుగర్. తెలియదు వాళ్ళిద్దరికి షుగర్ గురించి. అసలు ఇవాళ నాకు కాళ్ళు కదలటం లేదండి, చేతులు కదలటం లేదండి, అసలు ఏమిటో నాకు పట్టివ్వట్లేదు, పటకారా వంట చేయలేనంది ఆవిడ. అంటే ఆయన అన్నాడు, ఏమిటి అలా ఉందంటున్నావు, ఓసారి ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకో అని ఆయన వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి, అది మన జాతి గొప్పతనం ఏమిటంటే భగవంతుడి ప్రార్థన చేస్తే భగవంతుడు రక్షిస్తాడని ప్రార్థనలు చెయ్యం మనం. భగవంతుడిని ప్రార్థన చేస్తే వైద్యుడిగా రక్షిస్తాడు. కృతజ్ఞత వైద్యుడికి. ప్రథమో దైవ్యోభిషకో, వైద్యుని యందు బుద్ధి ప్రచోదనం చేస్తాడు. వాడి బాధ ఏమిటో పసిగట్టే శక్తి వైద్యుడికి ఇస్తాడు. ఆయన ఎందుకో బ్లడ్ టెస్ట్ చేశాడు. చేసి, అమ్మ మీ ఆయన ఫోన్ నెంబర్ ఇయ్యనా, డాక్టర్ గారే ఫోన్ చేశాడు, ఏమయ్యా మీ ఆవిడ ఇంకో అరగంట ఉంటే చాలా గొప్ప, నువ్వు వచ్చేసేయి తొందరగా. ఆయన గబగబా తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే, అసలు ఇలా ఎలా బతికుందయా మీ ఆవిడ, నాకు అర్థం కాలేదు, ఈ పాటికి ఎప్పుడో పోవాలి కోమాలోకి, కనీసం మూత్రపిండాలు ఏమన్నా పోవాలి, ఎలా బతికుందయా అని షుగర్కి వైద్యం మొదలెట్టాడు. ఆవిడ బతికి బట్టకట్టి. ఓ రోజు రాత్రి 8:30కో జ్యోతిష్కుడు వచ్చి ఆయన జాతక చక్రం పట్టుకుని అడిగాడు, ఈ భార్య చచ్చిపోవాలి ఎలా బతికిందని. నేను మీకు యథార్థం చెప్తున్నా, ఆయన బలం ఏమిటో తెలుసా, ఆయన దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేశాడు. రోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ఆయనకు అలవాటు. అది గురుగ్రహాన్ని ఛార్జ్ చేసేసింది. గురుడు శక్తివంతుడై కూర్చున్నాడు జాతకంలో. గురుడి అనుగ్రహం ఉన్నంత కాలం పాపగ్రహాలు ఏం చేయలేవు, అడ్డుపడిపోతాడంతే. గురువు గారి రక్షణ ఉంటే ఇంకేంటండి, గురువు గారికి వాత్సల్యం ఉందనుకోండి, దేవతలు అనుగ్రహిస్తారంతే. కాబట్టి జాతకంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది, పాపగ్రహాలు ఊరుకున్న ఏం చేయలేకపోయి. ఇంకా ఒక్క శంకరాచార్యుల వారే ఈ జాతికి పెద్ద వరం ఇచ్చారు, నేను వెళ్ళిపోతాను, వీళ్ళని ఎవడు బాగు చేస్తాడని. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందేస్తుంది. రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారనుకోండి చాలు, అంతే. ఆడవనివ్వండి, మగనివ్వండి, పిల్లలవనివ్వండి, ప్రయోజకులు అవుతారు, చక్కగా ఉంటారు. ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం. ఆయన మృత్యుంజయుడు. లోకాలన్నీ కూడా మృత్యువు చేతికి వశమైపోతాయి, కానీ ఆయన ఒక్కడే మృత్యువునకు వశమయ్యేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. మృత్యువునకు వశము కానివాడెవరో ఆయనే పరబ్రహ్మస్వరూపుడు. పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు కనుకనే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఆయనే ఈ బ్రహ్మాండాలన్నిటినీ సృజిస్తాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఆ పరబ్రహ్మస్వరూపంగా ఆయనే ఈ బ్రహ్మాండములను సృష్టిస్తాడు, ఆయనే నిలబెడతాడు, ఆయనే లయం చేస్తాడు. అందుకే దానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ఉపమానంగా ఏం చెప్తారంటే ఊర్ణనాభిగతి అంటారు. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. సాలెపురుగుకి సంకల్పం కలుగుతుంది,
నేను ఇక్కడ గూడు కడితే బాగుండును అనుకుంటుంది. కొత్తగా బయట నుంచి సాధన సంపత్తులు ఏం తేదవు. ఒక్కసారి ఆ కోరిక పుట్టగానే దాని నోట్లోంచి ఒక రకమైనటువంటి ద్రవము ఊరుతుంది. ఆ ద్రవంతో అది గూడు కట్టుకోవడం మొదలు పెడుతుంది. ఎక్కడెక్కడ తగల్చడానికి అవకాశం ఉందో అక్కడక్కడ తీగ తగలుస్తూ ఒక గూడు కట్టుకుంటుంది. ఆ గూడంతట్లో తను తిరుగుతుంది. తిరిగి దానికి ఎప్పుడో చికాకు పుడుతుంది. ఈ గూడంతా కూడా పాడు చేసేద్దాం అనుకుంటుంది. అనుకుని ఆ గూడు పాడు చేసి వెళ్ళిపోతుంది. ఆ గోడ మీదకి వెళ్ళి ఆధార తంతువులు ఉంటాయి, వాటిని తెంపేస్తుంది. తెంపేస్తే ఆ గూడు కిందకి జారిపోతుంది. జారిపోయిన తర్వాత తాను యథేచ్ఛగా వెళ్ళిపోతుంది. ఊర్ణనాభిగతి ఈ విశ్వ సృష్టి స్థితి యవనియందు లయంబగుచుండు అంటారు పోతన గారు. సాలెపురుగు ఎలా గూడు తానే నిర్మాణం చేసి తానే నిలబెట్టి తానే పాడు చేసేసి వెళ్ళిపోయినట్టు, పాడు చేసి అన్నమాట లయంలో అన్వయం అవదు, లోపలికి తీసేసుకుంటాడు తనలోకి. ఈ మూడు చెయ్యగలిగిన వాడెవరో ఆయనే పరబ్రహ్మముగా ఉంటాడు. పరమేశ్వరుడే పరబ్రహ్మస్వరూపుడు. అందుకే మీరు దక్షిణామూర్తి స్వరూపం చూస్తే ప్రశాంతంగా ఉన్నవాడు తప్ప సృష్టి యందు అయోమయం లేనటువంటి స్థితిలో రచన చెయ్యలేడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక పని ప్రారంభం చేసే ముందు ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అని ప్రణాళిక నిర్మాణం చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఉద్వేగంతో కానీ కోపంతో కానీ విపరీతమైన హర్షంతో కానీ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా పని ఎలా జరగాలి అన్నది మీరు ప్రణాళిక రచన చేసేటప్పుడు తప్పులు చేస్తారు. భవిష్యత్తుని ఊహించి ఇప్పుడిప్పుడు ఈ సాధన సంపత్తులు దీనికి ఉంటే తప్ప ఈ కార్యక్రమం జయప్రదం కాదు అని దానికి కావలసినటువంటి సంభారములను సమకూర్చుకుని ప్రణాళికా నిర్మాణం చెయ్యడంలో వైక్లభ్యం వస్తుంది. అదే ప్రశాంతమైన మనస్సుతో ఉన్నాడనుకోండి, ఆయన చేసినటువంటి పని యందు అయోమయావస్థ ఉండదు. సృష్టి యందు అయోమయం కానీ ఏర్పడిందనుకోండి చాలా ప్రమాదం. సృష్టి చేసేటప్పుడు అయోమయం ఉండకూడదు. అందులో సృష్టిని వికసనము అంటారు. వికసనము అంటే విచ్చుకోవడం. అది బహుక్రమ పద్ధతిలో ఉండాలి. నేను మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే ఒక్క మాట చెప్తే మీరు పట్టుకుంటారు. ఒక కుక్క కడుపున కుక్కే పుట్టాలి, ఒక పిల్లి కడుపున పిల్లే పుట్టాలి, ఒక ఆవు కడుపున ఆవే పుట్టాలి, మనుష్యుని కడుపున మనుష్యుడే పుట్టాలి తప్ప సృష్టిలో ఎవరి కడుపున ఎవరు పుడతారో తెలియదు అన్నాం అనుకోండి, అయోమయం వస్తుంది. ఏది తినాలో అదే తినాలి. శాకాహారి అంటే మీరు తీసుకొచ్చి ఎంత పక్వం చేసి పెట్టిన మాంసమైనా అది ముట్టుకోదు. అది పుట్టుకతో స్వభావం వస్తుంది. ఏనుక్కి ఎవరు నేర్పరు నువ్వు మాంసాహారం తినద్దని, కానీ ఏనుగు ముట్టుకోదు మాంసాహారం, అంతే అలాగే ఉంటుంది. ఆవుకి ఎవరు నేర్పరు నువ్వు గడ్డి తినని, అది గడ్డి తింటుంది. దేనికి ఏది ఎలా చెయ్యాలో అలా దానికి కావలసినటువంటి సంభారాన్ని సమకూర్చాలి. అది అలా సమకూర్చడంలో ఎక్కడైనా పొరపాటు వచ్చిందనుకోండి ప్రమాదం వస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, పిల్లి ఎలకని పట్టుకోవడంలో చాలా నేర్పరితనంతో ఉంటుంది. ఆ ఎలకని పట్టుకునేటప్పుడు చిన్న చప్పుడైతే ఎలక పారిపోతుంది. అందుకే పిల్లి కాళ్లలో మాంసపు ముద్దలు ఉంటాయి, అది నడిస్తే చప్పుడు అవదు. ఎలకకి కూడా తెలియదు పిల్లి వస్తోందని. ఒక బాతు నీటి మీద వెడుతూ ఉంటుంది. నీటి మీద వెళ్ళేటటువంటి బాతు పాదాలకి వేళ్ల మధ్యలో నాకు ఉన్నట్టుగా ఖాళీ ఉందనుకోండి, నీళ్లు ఆ వేళ్ల మధ్యలోంచి పైకొచ్చి బాతు నీటిలో మునిగిపోతుంది. అందుకే బాతు వేళ్ల మధ్యలో పల్చటి చర్మం ఉంటుంది కాబట్టి అది పడవకి తెడ్డేసినట్టుగా ఆ పాదాలని ఆధారం చేసుకుని నీటి మీద నడిచి వెళ్ళిపోతుంది. ఏది ఎలా తినాలో దానికి అనుగుణంగా ఉండాలి. బాతు పురుగుల్ని నీటిలో పట్టే విధానం గమ్మత్తుగా ఉంటుంది. నీటిని అంతటినీ తన చంపుటములలోకి తీసుకుంటుంది, తీసుకుని మూసేస్తుంది. మూసేస్తే పురుగులు ఉండిపోతాయి. ఆ పై చంపుటానికి ఈ ముందుకి 2 కన్నాలు ఉంటాయి. అది మూసినప్పుడు ఆ కన్నాల్లోంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. ఒక్క పురుగులు మిగిలిపోతాయి, లోపలికి తోసేసుకుంటుంది, ఆ పురుగుల్ని తినేస్తుంది. దేనికి ఏది అవసరమో దాన్ని అలా నిర్మించాలి తప్ప బాతు కాళ్లవేళ్ల మధ్యలో చర్మం పెట్టడం నేను మరిచిపోయానన్నాడు అనుకోండి పరమేశ్వరుడు, చాలా అసహ్యంగా ఉంటుంది.
కాబట్టి సృష్టి యందు అయోమయం ఉండకూడదు. ఏదైనా ఒక పని చేసే ముందే దాని గురించినటువంటి వ్యవస్థని ఆలోచన చేసుకుని జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడకపోతే అయోమయం వస్తుంది. మనం చేస్తామేమో ఇలాంటి తప్పులు, పరమేశ్వరుడి సృష్టి యందు ఈ దోషం ఉండదు. అది చాలా క్రమంగా ఉంటుంది. ఎలా విచ్చుకోవాలో అలా విచ్చుకుంటుంది. అందుకే మీరు చూడండి, సనాతన ధర్మంలో దేవతలందరూ కూడా తామర పువ్వులో కూర్చుంటారు. తామర పువ్వులో కూర్చోడానికి కారణం ఒకటే, పువ్వులో కూర్చుంటే పువ్వు నలిగిపోదండి. పువ్వులో కూర్చోవడం ఏమిటి అసలు? దానికి అర్థం ఉందా ఏమైనా? సరస్వతీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది. శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క చోట గురువాయూరులో ప్రత్యేకంగా తామర పువ్వులో కూర్చుని ఉంటాడు కృష్ణ భగవానుడు. అదొక మహత్తరమైన దర్శనం అక్కడ. అలాగే లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది. ఒక్కొక్కచో పరమశివుడు తామర పువ్వులో కూర్చుంటాడు. అసలు ఈ సృష్టి చేసే బ్రహ్మగారు తామర పువ్వులోనే పుడతాడు, నాభి కమలంలోంచి పుడతాడు. ఎందుకు ఈ తామర పువ్వు? శ్రీ మహావిష్ణువు చేతిలో తామర పువ్వు ఉంటుంది. అరి నళిన గదా శంఖ పాణిర్ముకుంద. నళినము అంటే తామర పువ్వు. తామర పువ్వు పట్టుకుంటుంది. పరదేవత ఆవిడ కూడా చేతిలో ఎప్పుడూ కూడా ఒక తామర పువ్వుని పట్టుకుంటుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు ప్రార్థనా శ్లోకంలో సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం. రక్తోత్పలం ఎర్రటి కలువ పట్టుకుంటుంది. అందరికీ కలువ పువ్వుతోటి సంబంధం. ఎందుకు ఇది అంటే క్రమ వికసనానికి గుర్తు. అది బురదలో పుడుతుంది, కానీ సూర్యకిరణములు పడుతుంటే ఆ మొగ్గ విచ్చుకునేటటువంటి ప్రక్రియ అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ తామర పువ్వు యొక్క వికసనము సృష్టి అని మాట్లాడితే అదొక్కటే కొన్ని రోజుల ప్రసంగం. అన్ని తామర పువ్వులు ఒకలా విచ్చుకోకూడదు. ఒక్కొక్కటి నీటి బిందువుని లోపల ఉంచుకోవాలి, ఒక్కొక్కటి ఉంచుకోకూడదు. నల్లకలువ ఉందనుకోండి, నల్లకలువ లోపల చిన్న చిన్న నీటి బిందువులు ఉండి తీరాలి. అందుకే శంకరాచార్యులు వారు అమ్మవారి కంటిని పోలిస్తే ఎప్పుడైనా నల్లకలువతో పోలుస్తారు. దృశాద్రఘీయస్య దరదళిత నీలోత్పల రుచాదవీయాం సందీనం అంటారు. దరదళిత నీలోత్పల రుచా, అందులో నీటి తడి లేదనుకోండి, ఇక కంటితో పోల్చడానికి వీల్లేదు. ఎందుచేత అంటే కంటిలో తడి ఆరిపోయింది అంటే ప్రమాదం, అది శుభప్రదం కాదు. కంటి యందు చమాయింపు ఉండాలి. ఇప్పుడు కంటి యందు చమాయింపు ఉంది అంటే శోభనకరమైనటువంటి స్వరూపంతో ఉన్నారు అని గుర్తు. కాబట్టి ఆ తడి, ఆ ఆర్ద్రత ఉన్నది అని గుర్తు ఏమిటంటే దరదళిత నీలోత్పల రుచా. అన్ని పువ్వులకి అలా లోపల నీటి బిందు ఉండదు. ఒక్క నల్ల కలువకి మాత్రమే ఆ నీటి బిందువులు లోపల ఉంటాయి. చల్లతనం నల్లతనం రెండూ కలిసి ఉంటాయి. అలా ఒక్కొక్క పువ్వు ఒక్కొక్కలా విచ్చుకుంటుంది. క్రమంగా విచ్చుకోవడానికి బాగా గుర్తేది అంటే తామర పువ్వే గుర్తు. అందుకే ఇప్పుడు లోపల యాగశాలలో సర్వతోభద్ర మంటపము అని మంటపం వేశారు. ఆ సర్వతోభద్ర మంటపం ఎలా వెయ్యాలి, ఎన్ని కోణాలు రావాలి, శివార్చన చేసేటప్పుడు సర్వతోభద్ర మంటపం దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ దిక్కు వైపు ఏ ద్వారం వైపుకి ఎన్ని కోణాలు ఎలా వికసనం పొందాలి, విష్ణువార్చనకైతే ఎలా పొందాలి, ఆ కోణాల వల్ల ఎలా శక్తి వస్తుంది, అవి కలువ ఆకారాన్ని ఎలా పొందుతాయి ఎప్పుడెప్పుడు, దీని మీద వ్యాస భగవానుడు అగ్నిపురాణంలో విశేషమైనటువంటి వ్యాఖ్య చేశాడు. కేవలం సర్వతోభద్ర మంటపము అని దాని మీద ఒక పెద్ద ప్రకరణం. అంటే ప్రతిదాన్ని కలువ పువ్వుతో చెప్తారు. అంటే అయోమయావస్థ ఉండకూడదు. దేనికి ఏది అవసరమో దానికి తగినట్టు అది ఉండాలి. దాని యందు బలం ఉండాలి. అన్నిటి యందు బలం అక్కర్లేదు. ఓ పంది ఉందనుకోండి, దాని బలమంతా ముట్టికే కావాలి. ఆ మూతి చివరి భాగానికే దాని బలమంతా. మిగిలిన వాటికి దానికి కాళ్ళు అవి అంత బలం కాదు. దాని ముట్టి అపారమైన బలం, భూమిని కూడా తవ్వేస్తుంది. కుక్క ఉందనుకోండి, దాని దవడలు బలం, ఎముకని కూడా నవిలేస్తుంది, అంత బలం దవడది. ఒక్కొక్క
జంతువుకి ఒక్కొక్క దాని యందు బలాన్ని ఉంచుతాడు పరమేశ్వరుడు. ఎందుకంటే దాని వలన అది బ్రతుకుతుంది. ఇది క్రమ వికసనము అంటారు. ఈ క్రమ వికసనం చేయాలి అంటే, దాన్ని నిలబెట్టాలి అంటే, దాన్ని ఎప్పుడు ప్రళయం చెయ్యాలో తెలిసి ఉండాలంటే సావధానమూర్తి అయి ఉండాలి. అంటే పరమ ప్రశాంతంగా ఉండగలిగినటువంటి వాడై ఉండాలి. అసలు ఆ ప్రశాంతత లేనివాడు ఇవన్నీ చెయ్యలేడు. అందుకే సృష్టి, స్థితి, ప్రళయం ఈ మూడు చేసేటప్పుడు నేనే విధమైన ఉద్వేగముతో చెయ్యను. చాలామంది ఏమంటారంటే లయం చేసేటప్పుడు ఆయన చాలా కోపంగా ఉంటాడంటారు. తప్పు, అలా ఏం చేయడు. ప్రళయమునందు సంహారమునందు కూడా పరమేశ్వరుడు కారుణ్యమూర్తి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవం అక్కడే ఉంది. ఈశ్వరుడు సృష్టికర్తగా, ఈశ్వరుడు స్థితికర్తగా, ఈశ్వరుడు ప్రళయకర్తగా, మూడిటిగా కూడా ఆయన బహు కారుణ్యమూర్తి. ఆయన సృష్టి చేసేటప్పుడు పరమ కారుణ్యంతో చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఒక్కటే కారణం. ఒకడు శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెడితే కదూ సృష్టి. ఇంకొక శరీరాన్ని ఎందుకు ఇస్తాడంటే, ఒక శరీరం ఇచ్చాను, పాడు చేసేసుకున్నాడు, దాంతో ఏం చేసుకోలేదు, కనీసం ఇంకో శరీరం ఇస్తాను, చేసుకున్న పాపపుణ్యాలు పోగొట్టుకుంటాడని ఇంకో శరీరం ఇస్తాడు. ఇంకొక శరీరం ఇవ్వడంలో అనుగ్రహం, ఇచ్చిన శరీరాన్ని నిలబెట్టడంలో అనుగ్రహం. అందుకే మీరు చూడండి, పరమేశ్వరుని యొక్క దయాస్వరూపం ఎక్కడుంటుందంటే, గత జన్మలలో చేసుకున్న పాపాన్ని దృష్టిలో పెట్టుకుని శరీరావయవములలో దేనికైనా ఒక దానికి వైక్లభ్యమిస్తే తద్బలాన్ని ఇంకొక దాని యందు నిక్షేపించేస్తాడు, తట్టుకోవడానికి అవకాశం ఇస్తాడు. అందుకే అంధుడు కూడా జ్ఞానేంద్రియ శక్తి మిగిలిన వాటిల్లో ఎక్కువగా ఉండి జీవించగలుగుతాడు. పరమేశ్వరుని యందు ఆ కారుణ్యం ఉంటుంది. లయమునందు కూడా కారుణ్యమే. జ్ఞానంతో ఆయన్ని పొందేవాళ్ళు పొందుతారు సాధన చేసి. పొందలేకపోయినవాడు ఎన్నాళ్ళు ఇలా పడుంటాడు, ఎన్నాళ్ళు తిరుగుతాడు, ఎన్నాళ్ళు ఇలా జన్మలెత్తుతాడు. కొంతకాలం మొత్తం సృష్టికి విశ్రాంతినిస్తాడు. అప్పుడు ప్రళయం అంటే తనలోకి తీసేసుకుంటాడు. తీసుకుని మొత్తం సృష్టి అంతా ఆగిపోతుంది, ఏముండదు. అంటే మొత్తం జీవకోటికంతటికీ విశ్రాంతి కల్పిస్తాడు. అందుకే రాత్రి కాలమునందు విశ్రాంతినిస్తాడు. రాత్రి అందరికీ నిద్ర పడుతుంది. అందుకే స్వల్పకాలిక లయం అంటారు. దీర్ఘకాలిక లయము అంటే ప్రళయం. అందులో మొత్తం జీవకోటికి విశ్రాంతినిస్తాడు. తన యందే ఉంటారు, ఉండి విశ్రాంతి తీసుకుంటారు. ఈ మూడు చేసేటప్పుడు తాను శాంతమూర్తిగా ఉండి చేస్తాడు తప్ప, ఈ మూడు చేసేటప్పుడు ఆయనలో ఉద్వేగం ఉండదు. ఉద్వేగం ఉంటే ఆయన అసలు చెయ్యలేడు. ఆ ఉద్వేగంతో చేసే పని అయోమయంతో ఉంటుంది. ఏం చేస్తున్నాడో తెలియదు. కంగారుగా చేసేటటువంటి వాడు ఓ క్రమంలో చెయ్యడు. మీరు ఇంకొకటి గమనించండి, కంగారుగా చేసిన వాడు చిట్ట చివర ఎక్కడ పెట్టానంటాడు. ఏదో ప్రధానమైన వస్తువు ఎక్కడ పెట్టాను ఇందాక అంటాడు. అది వాడి దగ్గరే ఉండదు, వదిలేస్తాడు. పరమేశ్వరుడికి ఆ ఉద్వేగం ఉండదు, ప్రశాంతమూర్తి. ఇది చెప్పడానికే ఆయన ఎంత ప్రశాంతమూర్తియో చెప్పడమే దక్షిణామూర్తి యొక్క తత్వం. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి. దక్షిణామూర్తి స్వరూపాన్ని మీరు గమనిస్తే కుడి చేతి వైపు రెండు చేతులు ఉంటాయి. దక్షిణామూర్తిలో కూడా మళ్ళీ భిన్న భిన్న స్వరూపాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పబడే స్వరూపం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను మీతో. కుడివైపు రెండు చేతులు, ఎడమవైపు రెండు చేతులు, 4 చేతులు 2 కాళ్లతో ఉంటాడు, ఒకటే తల. 4 చేతులలో కుడి చేతి వైపు ఉన్నటువంటి 2 చేతులలో పై చేతిలో ఢమరుక ఉంటుంది. ఒక్కొక్కచో ఆ ఢమరుకాన్ని సర్పం చుడుతుంది. సర్పంతో చుట్టబడిన ఢమరుకాన్ని పట్టుకుంటాడు. ఆ సర్పం చుట్టుకుని వాలదు, ఇలా లేచి ఉంటుంది పైకి. పడగ ఇలా పైకెత్తి ఇలా నిటారుగా నిలబడుతుంది. తోక మీద నిలబడిన పాము ఉంటుందే, అలా ఢమరుకాన్ని చుట్టి నిలబడుతుంది ఇలా పాము. అది కుడి చేతిలో పైన ఉంటుంది. కింద చేతిలో ఇలా చిన్ముద్ర పట్టుకుంటాడు. ఎడం చేతిలో కింది చేతిలో పుస్తకాలు పట్టుకుంటాడు. పై చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు. ముఖం స్వాత్మారామం ముదిత వదనం, చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అసలు ఆ మూర్తి ముఖంలో చిరునవ్వు భావన ఉండాలి. ముఖం గంభీరంగా ఉన్న, ముఖంలో కొంచెం ఏదో
పెద్ద అంత ప్రశాంతంగా ఉన్నట్టు లేకపోయినా అసలు అది దక్షిణామూర్తిగా ప్రతిష్టకి అయోగ్యం. అందుకే దక్షిణామూర్తి విగ్రహాన్ని ఎవరు పడితే వాళ్ళు చెక్కలేరు. ఒక దక్షిణామూర్తి విగ్రహాన్ని చెక్కడం అంటే అంత జాగ్రత్తగా చెక్కుతారు పరమేశ్వరారాధనం చేసి. ఎందుకంటే మూర్తిలో నవ్వు రావాలి. దాన్ని మీరు చూడగానే పసిపిల్లలు కూడా నించోగలగాలి వెళ్ళి. అంత ముదిత వదనం, అంత ప్రశాంతంగా ఉండాలి. అంత ప్రశాంతంగా ఉంటే తప్ప అది మీకు ప్రయోజనాన్ని ఇవ్వదు, ప్రశాంతతనివ్వదు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి మూర్తిని మీరు చూడండి, ఎంత ప్రశాంతంగా చిన్న నవ్వు నవ్వుతున్నట్టు ఉంటాడు. ఆ నవ్వు భావ ప్రకటనం. అది శిల్పి యొక్క ఉపాసన చేత వస్తుంది మూర్తిలోకి. అలా 4 చేతులతో ఉంటాడు. ఉన్నప్పుడు ఆయనయే సృష్టికర్త. ఈ సృష్టినంతటినీ చేశాడు. సృష్టి ప్రారంభం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధ్వని నుండి వస్తుంది. శబ్దము సృష్టికి ఆధారము. శబ్దము లేకపోతే వెనక్కి వెళ్ళినట్టు, శబ్దం వస్తే ముందుకెళ్ళినట్టు. అక్కడ వరకు అర్థం చేసుకోండి చాలు. అంతకన్నా దాన్ని వ్యాఖ్యానం చేయాలి అంటే చాలా సమయం పట్టేస్తుంది. ఎక్కడైనా ధ్వని ఉంది అంటే స్థితితో కూడిన సృష్టి ఉంది అని గుర్తు. అంటే బహిర్ముఖులై నిలబడి ఉన్నారు అని గుర్తు. ఎక్కడ శబ్దం లేకుండా ఉంది అంటే వెనక్కి వెళ్ళారు అని గుర్తు. అంటే ధ్యాన అవస్థలో మూలం వైపుకి వెళ్ళిపోతున్నాడు. అన్నీ ఎట్నుంచి పుడుతున్నాయో, ఎక్కడి నుంచి పుడుతున్నాయో దాని వైపుకి వెళ్ళిపోతే వెనక్కి నడక అంటారు. దాన్ని 2 చేత సంకేతిస్తారు. 2 చేత వెనక్కి ఎడతారు. 3వది లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి విషయం. ఇప్పుడు నేను చెప్పే మాటలు పతంజలి భాష్యం. 2 చేత వెనక్కి నడుస్తారు. కానీ లోకంలో ముందుకి నడవడానికి మాత్రం ఎప్పుడూ పనికొచ్చేటటువంటివి 7 ఉంటాయి. ముందుకు నడవడానికి పనికొచ్చేవి 5 జ్ఞానేంద్రియములు, మనస్సు, శరీరము. ఈ 7 కలిస్తే ముందుకు నడుస్తాడంటే అది చూస్తాడు, ఇది చూస్తాడు, అది వింటాడు, ఇది వింటాడు, బహిర్ముఖుడై ఉంటాడు. వీటన్నిటితో తెగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలంటే 2 చేత పెడతాడు. ఒకటి ప్రాణాయామం చేత పెడతాడు. ప్రాణాయామం సక్రమంగా ప్రాణాయామ ప్రక్రియ నేర్చుకున్నవాడైతే, ప్రాణాయామ ప్రక్రియ అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కూర్చోపెట్టి 15 నిమిషాలు ప్రాణాయామం చెయ్యండి అని చెప్పకూడదు ఎప్పుడు. ప్రాణాయామం చెప్పేటప్పుడు యోగం బాగా తెలుసున్న గురువు అని గుర్తేమిటంటే నాడి చూస్తారు. నాడి చూసి నాడీ స్పందనాన్ని బట్టి వాళ్ళ శక్తిని లెక్క కట్టి ఇన్ని మాటలు ప్రాణాయామం చేయమని చెప్తారు. అంతకన్నా ఎక్కువ ప్రాణాయామం చేస్తే కాలంలో కొంతకాలానికి పిచ్చొస్తుంది. నేను పరమ యథార్థం చెప్తున్నా. తెలిసి తెలియక చేసి పిచ్చొచ్చిన వాడు ఉన్నాడు కాకినాడలోనే. తర్వాత తగ్గింది. కేవలం ప్రాణాయామం వల్ల వచ్చింది. అతి ప్రాణాయామం చేయకూడదు. శరీర శక్తిని దాటిన ప్రాణాయామం చేయకూడదు. అందరికీ సరిపోయే ప్రాణాయామం 3 మార్లే. ఎవరికైనా సరిపోతుంది. అందుకే 3 మాటలే. ఓం భూః, ఓం భువః, ఓం సుమః, ఓం మహః జనః తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం వెళ్ళిపోతుంది మంత్రం. 3 మాటలే చేయిస్తారు. 3 దాటితే మీకు శక్తి ఉండాలి తప్ప ప్రాణాయామం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. కాబట్టి ప్రాణాయామం చేత వెనక్కి ఎడతాడు. వెనక్కి ఎందుకు ఎడతాడు అంటే ప్రాణాయామము మనసుని నిలబెట్టేస్తుంది. ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరిని నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే వెనక్కి వెడుతుంది. వెనక్కి వెడితే మూలం వైపుకు వెడుతుంది, ఆత్మ వైపుకి. ఉద్వేగంతో మామూలుగా ఊపిరి తీస్తే ముందుకెడుతుంది, యోగశక్తిగా మారుతుంది ధ్యానంలో. 2వది ధ్యాన ప్రక్రియ. ధ్యానం ఎలా చెయ్యాలో తెలుసుకుని జాగ్రత్తగా ధ్యానం చేయడానికి అలవాటు పడితే, ధ్యానం ఎలా చెయ్యాలి అన్నది కొత్తగా ఎవరూ చెప్పక్కర్లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధ్యానము అత్యంత క్షేమకరంగా, ఏ ప్రమాదము రాకుండా మీరు ఈ జన్మలో ధ్యానం మొదలు పెడితే ఏ వస్తువు మీద ధ్యానం చెయ్యాలో, ఎలా ధ్యానం చెయ్యాలో చెబుతూ అనేక చోట్ల అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు అందిస్తూ నాటకీయ శైలిలో మీకు తెలియకుండానే మీతో ధ్యానం చేయించేటటువంటి శ్లోకాలు ఇచ్చి భద్రమైన ధ్యాన ప్రక్రియని అందించిన ఒకే ఒక మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. శంకరులు ఇచ్చారు ధ్యాన ప్రక్రియ అంతా. ఎన్నో శ్లోకాలు ధ్యానమే.
మీరు ప్రత్యేకించి సౌందర్యలహరి తీసుకుంటే సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకం ధ్యానమే. ఆ ధ్యానంలో మీరు ఆ శ్లోకాన్ని కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి అది చెప్పగలగాల ఆ ప్రజ్ఞ గురువుకు ఉండాలి. అందుకే సౌందర్యలహరి అంతా కూడా ఉపాసన శాస్త్రం శక్తిది. నాకు అంత బాగా జ్ఞాపకం ఉండట్లేదండి ఈ పిల్లాడికి అంటారు. ఈ పిల్లాడికి జ్ఞాపకం ఉండట్లేదు అంటే ఏ శ్లోకం ఇవ్వాలో, శ్లోకంలో ఎలా ధ్యానం చెయ్యాలో ఆ పిల్లవాడికి నేర్పితే వాడికి విశేషమైన ధారణాశక్తి వచ్చేస్తుంది. ఎందరో ఉన్నారు అలా. శంకరాచార్యుల వారి హృదయాన్ని పట్టుకోగలగాలంటే శంకరాచార్యుల వారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ధ్యానము చేత వెనక్కెడుతుంది మనస్సు. ఎదురుగుండా ఉన్న వాటిని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళి ఆత్మని పట్టుకుంటుంది. ఈ రెండూ వెనక్కి నడవడానికి సాధనాలు, 7 ముందుకి నడవడానికి సాధనాలు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించండి. దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉండి కుడి చేతిలో పైభాగంలో ఢమరుకం పట్టుకుంటారు. ఆ ఢమరుకం శబ్దం చేస్తుంది. శబ్దము వేరు, ధ్వని వేరు. మళ్ళీ ఆ రెండిటికి తేడా ఉంటుంది. చాలా సాధారణంగా ఏమంటారంటే ఆయన ధ్వని చేశాడండి అంటే శబ్దం చేశాడు, ఆయన శబ్దం చేశాడండి అంటే ధ్వని చేశాడు అనుకుంటారు. కాదు, తప్పది. శబ్దము అంటే అర్థసహితము, దానికి అర్థం ఉంటుంది. అందుకే వేదమంతా కలిపి శబ్దరాశి. ధ్వని అంటే దానికి ఏ విధమైనటువంటి అర్థము ఉండదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.